దక్షిణ ధృవాన మొట్టమొదటిసారిగా ఒక స్పేస్ క్రాఫ్ట్ నిలిపిన భారత్ మరొక ప్రతిష్టాత్మకమైన స్పేస్ మిషన్ నెక్స్ట్ మంత్ లాంచ్ చేయనుంది. అదే ఆదిత్య-L1. చంద్రయాన్-3 సక్సెస్ మీట్లో ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు నెక్స్ట్ మంత్ మనం ఆదిత్య-L1 లాంచ్ చేయనున్నట్లు చెప్పారు. ఆదిత్య పేర్లోనే ఉంది సూర్యుడు అని. ఆదిత్య-L1 మిషన్ అనేది సూర్యుడిని ప్రోబ్ చేయడానికి సోలార్ ఇన్వెస్టిగేషన్ ప్రోబ్ అని చెప్పొచ్చు. స్పేస్ బేస్డ్ సోలార్ ఇన్వెస్టిగేషన్ ప్రోబ్. ఎగ్జాక్ట్గా అంటే ఒక మిషన్ స్పేస్లోనే ఉంటూ సూర్యుడిని స్టడీ చేస్తానమాట. ఇదే ఆదిత్య-L1. ఇది ఇస్రో వల్ల ప్రతిష్టాత్మకమైన మిషన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆదిత్య-L1 మిషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. అసలు ఏంటిది ఒకసారి చూద్దాం. దీన్ని రేపు సెప్టెంబర్ 2వ తారీఖున PSLV XL వర్షన్ ద్వారా లాంచ్ చేయనున్నారు. ఇది లాగ్రేంజ్ 1 పాయింట్లో వదలనున్నారు. లాగ్రేంజ్ 1 పాయింట్ భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. అసలు ఈ లాగ్రేంజ్ పాయింట్స్ అంటే ఏంటి? మొత్తం 5 లాగ్రేంజ్ పాయింట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 లాగ్రేంజ్ 1 2 3 4 5. అయితే మీ అందరికి తెలుసు సూర్యుడు భూమి చాలా పెద్ద సెలెస్టియల్ బాడీస్. దానికే పెద్ద ఆకర్షణ శక్తి ఉంటుంది అనమాట. చాలా వరకు వీటి దగ్గరలోనే ఆకర్షించబడుతూ ఉంటాయి. అయితే మొత్తం సైంటిస్టులు 5 పాయింట్స్ గుర్తించారు. 1 2 3 4 5 లాగ్రేంజ్ పాయింట్స్. ఈ పాయింట్స్ ఏంటంటే ఇది న్యూట్రల్ పాయింట్స్ అనమాట, న్యూట్రల్ ఏరియాస్. ఈ లాగ్రేంజ్ పాయింట్స్లో అక్కడ ప్రదేశంలో సూర్యుడు ఆకర్షణ శక్తి కానీ భూమికి ఆకర్షణ శక్తి కానీ గురి కాని ప్లేసాలు, న్యూట్రల్గా ఉండే ప్లేసెస్ అనమాట ఇవి. సో లాగ్రేంజ్ పాయింట్స్ అనేవి సూర్యుడికి ఉన్న ఆకర్షణ శక్తి కానీ భూమికి ఉన్న ఆకర్షణ శక్తి కానీ లోబడని ప్రాంతాలు అనమాట. సో ఈ లాగ్రేంజ్ పాయింట్ దగ్గర ఇది ఏ అకల్టేషన్స్కు ఏ ఎక్లిప్స్కు గురి కాకుండా ఈ ఆదిత్య-L1 మిషన్ అక్కడే ఉండి సూర్యుడిని ప్రోబ్ చేస్తూ ఉంటుంది. అంటే ఎటువంటి అడ్డంకులు ఎటువంటి ఎక్లిప్సెస్కు గురి కాకుండా ఇది కంటిన్యూస్గా నాన్ స్టాప్గా సూర్యుడిని అబ్జర్వ్ చేస్తూ సూర్యుడిని ప్రోబ్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే దీన్ని L1 లాగ్రేంజ్ పాయింట్ 1లో పెట్టారు. అందుకే దీనికి L1 అనే పేరు పెట్టారు. ఈ ఆదిత్య-L1 మిషన్ లాగ్రేంజ్ పాయింట్ 1 దగ్గర హోలో ఆర్బిట్లో తిరుగుతుంటుంది. మొత్తం ఈ ఆదిత్య-L1 మిషన్ ద్వారా 7 పేలోడ్స్ పంపిస్తున్నాం. దానిలో 4 పేలోడ్స్ కంటిన్యూస్గా సన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. 3 పేలోడ్స్ ఇన్సిటు ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాయి. అంటే ఆ ఏరియాకి సంబంధించిన లోకల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాయి. 4 పేలోడ్స్ మాత్రం సన్ని కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తుంటాయి. ఆదిత్య-L1 మిషన్లో ఏమేమి పేలోడ్స్ పంపిస్తున్నారు, మొత్తం ఈ 7 పేలోడ్స్ ఏమేంటో ఒకసారి చూద్దాం. మొదటి పేలోడ్ విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్. సెకండ్ది సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. మూడవ పేలోడ్ సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. నాలుగో పేలోడ్ హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఈ 4 కూడా సన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఐదవ పేలోడ్ ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్. ఆరో పేలోడ్ ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య. ఏడవ పేలోడ్ అడ్వాన్స్డ్ ట్రై యాక్సియల్ హై రెజల్యూషన్ డిజిటల్ మ్యాగ్నెటోమీటర్స్. ఫస్ట్ 4 పేలోడ్స్ కూడా మనకి సన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఒకటి విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్, రెండోది సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, మూడోది సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, నాలుగోది హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఈ 4 కూడా సన్ని నిరంతరం అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి L1 హోలో ఆర్బిట్ ద్వారా. 5, 6, 7 ఈ 3 కూడా ఇన్సిటు ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాయి. దానిలో ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, తర్వాత అడ్వాన్స్డ్ ట్రై యాక్సియల్ హై రెజల్యూషన్ డిజిటల్ మ్యాగ్నెటోమీటర్స్. ఈ 3 కూడా ఇన్సిటు ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాయి. ఈ ఆదిత్య-L1 మిషన్ యొక్క లక్ష్యాలు ఏంటి, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సూర్యుడిలో అంతర్భాగాలైన ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ని స్టడీ చేయటం, అదేవిధంగా సూర్యుడి అట్మాస్ఫియర్ కరోనాని స్టడీ చేయటం, రెండోది సౌర తరంగాలను అబ్జర్వ్ చేసి స్టడీ చేయటం, ముఖ్యంగా కరోనల్ మాస్ ఎజెక్షన్స్ సంబంధించిన స్టడీస్ చేయటం, సూర్యుడి చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేయటం, పార్టికల్ డిటెక్టర్స్ మరియు ఫీల్డ్ డిటెక్టర్స్ ఉపయోగించి హాలో ఆర్బిట్లో అంటే L1 పాయింట్లో లాగ్రేంజ్ 1 పాయింట్లో హాలో ఆర్బిట్లో
సూర్యుడి ప్రభావానికి ఆ ఏరియా ఏ విధంగా గురవుతుంది, ఏ విధంగా అక్కడ సూర్యుడి ఎఫెక్ట్స్ ఉన్నాయో స్టడీ చేయటం, సౌర వాతావరణం మరియు సౌర గాలులు లేదా స్పేస్ వింగ్స్ సంబంధించి అధ్యయనం చేయటం. ఈ ఆదిత్య L1 మిషన్ కనుక సక్సెస్ అయితే ఇండియా కొత్త ప్రవేశ్ అంటే సన్ గురించి స్టడీలో కొత్త చాప్టర్ మొదలవుద్ది. ఇది ప్రపంచానికే మనం చాలా ఎగ్జాంపుల్స్, చాలా స్టడీని అందించగలం. దీనివల్ల మానవాళికి సంబంధించిన అనేక అంశాలు, ముఖ్యంగా సూర్యరశ్మికి సంబంధించిన అంశాలు, సూర్యుడి యొక్క ప్రభావానికి సంబంధించిన అంశాలు, చాలా అంశాల్లో మనకి కొత్త ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. దీనికోసం మనం ఎదురు చూద్దాం. ఈ ఆదిత్య L1 మిషన్ అనేది భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి మనం PSLV XL వర్షన్ రాకెట్ అనేది పూర్తి స్థాయిలో అక్కడ దాకా తీసుకెళ్ళలేదు. అంత శక్తివంతమైన రాకెట్స్ మన దగ్గర లేవు. ముందు ఇది లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టి భూమి చుట్టూ అనేక మాన్యూవర్స్ చేసిన తర్వాత అది L1 పాయింట్ దగ్గర చేరుతుంది అనమాట. దీనికి దాదాపు 127 డేస్ టైం పడుతుంది. ఇది చాలా క్లిష్టతరమైన ప్రాసెస్. కానీ చంద్రయాన్ సక్సెస్ తర్వాత ఈ ప్రాసెస్ అనేది మనం సాధించగలం అనే ధైర్యం కూడా మనకు వస్తుంది.